హాయ్, వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్. వార్తలు చదువుతున్నది పి రాజేశ్వర్. జిల్లా బాల భవిత కేంద్రం ద్వారా చిన్నారులకు వీల్ చైర్స్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు. అదే సార్ పేర్లు వారీగా డొనేట్ చేస్తారు. ఆ తర్వాత పెద్దలు మాట్లాడిన తర్వాత డిస్కస్ ఓకే. వారు ఒక 2 నిమిషాల్లో ఆ విషయాన్ని తెలియచేయాలి. కలెక్టర్ చర్యలు ఏమి చేశారు మన డిపార్ట్మెంట్ తరఫున సునీత భగీరథి మేడం. కనీసం కూర్చోలేడు, బాల్ పడలేడు, ఏది లేదు. కనీసం అలికిడి కూడా సరిగ్గా వినేవాడు కాదు. అయితే కనీసం చేయి కూడా పైకి ఎత్తలే స్థితిలో వచ్చే మేడం కూడా నిలబడలేదు. కానీ ఇక్కడికి వచ్చేదాకా మేడం ఎంతో బాగా. మా అమ్మాయి కూడా డెలివరీ కానీ ఇక్కడ డెలివరీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఫిజియోథెరపీ ఉందమ్మా. అలాగే ఇంకొకటి డెవలప్మెంట్ దీనికి ఒకటే చోట అదే ఉన్న చోట ఎక్కడాలి అదే సెంటర్ ఇబ్బందికి ఐడెంటిఫై చేసి ఇట్లాంటివి ఉంటే మన అదృష్టము. అందరి సమన్వయంతో ఈ బ్రేక్ సెంటర్కి రీసెంట్గా మన గవర్నమెంట్ కూడా వెహికల్ కూడా అదే చేయడం జరిగింది. ఏ సమస్యలు ఉన్నా సరే వెంటనే మన ఈ బ్లాక్లను మొత్తం అందరికీ నమస్కారం. ఈరోజు మన ఒంగోలు జీజీహెచ్లో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కి మనం ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ ఒంగోలులో ది బెస్ట్ ఫెసిలిటీ మనకి అవైలబుల్ ఉంది. ఎర్లియర్గా కనుక మనము ఏ పిల్లలకి ఏ విధమైనటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా మనం కనుక నోటీస్ చేస్తే వాళ్ళని కనుక ఇక్కడ తీసుకొస్తే దెన్ డెఫినెట్గా ఇది డిజేబిలిటీని కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చాలామంది ఈరోజు పిల్లలు వాళ్ళ తండ్రులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళ పిల్లలకి పుట్టినప్పుడు అంగవైకల్యం ఉంది, కానీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అదంతా కూడా రెక్టిఫై అవ్వడం అనేది జరిగింది. సో పడిపోయిన వాళ్ళు లేవడం, కుంటిగా ఉన్న వాళ్ళు నడవడం అనేది ఒక మిరకల్ లాంటిది. సో అంతటువంటి అద్భుతమైనటువంటి పని మా డాక్టర్స్ జీజీహెచ్లో చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉన్నారు పేరెంట్స్ అందరూ కూడా. సో కాకపోతే ఏంటంటే ఈ సెంటర్ గురించి ఇంకా ఎక్కువ మందికి పబ్లిసిటీ లేదు. మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ మంచి సెంటర్ ఉంది, చాలామందికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో మన ఒంగోలు ప్రజలందరూ కూడా ఎక్కడైనా సరే చిన్నపిల్లలు చిన్నప్పుడే కనుక అంగవైకల్యం ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ఈ కరెక్షన్ సెంటర్కి వస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి అంగవైకల్యం నుంచి రెక్టిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు నడవలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి వీల్ చైర్స్ అందించడం కానీ, అదర్ ఇంప్లిమెంట్స్ ఇవ్వడానికి ఎయిడ్స్ ఇవ్వడం కానీ, ఇట్లాంటి అన్నింటినీ కూడా వీళ్ళే ఇక్కడి నుంచి ఈ సెంటర్ నుంచే ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మనకి ఒక 25 వీల్ చైర్స్ పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మిస్టర్ జోనథన్ గారు ఈరోజు డొనేట్ చేయడం జరిగింది. 25 అవి కూడా వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సెంటర్లో మనకి బేసికల్గా ఇంత ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ ఉండి ఒక ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ రివ్యూ చేసుకుని
ఈ డిజేబిలిటీ గురించి కంప్లీట్ అవగాహనతో కంప్లీట్గా ఎట్లాగైతే రెక్టిఫై అవుతుందని చెప్పేసి అంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నందుకు డెఫినెట్గా డాక్టర్స్ అందరూ అభినందించడం పాటు ఈ ఫెసిలిటీని అందరూ కూడా జిల్లా ప్రజలందరూ కూడా యూజ్ చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ దాన్ని ఇలాంటి డోనర్స్ ఎవరు ఉన్నప్పటికీ కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా వచ్చినటువంటి జోనాథన్ గారు మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మార్కాపురం జిల్లా మార్కాపురంలోని కలెక్టరేట్లో నిర్మాణ పనులను పరిశీలించిన ఇన్ఛార్జి కలెక్టర్ పి. రాజాబాబు జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులతో కలిసి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ ఈ నెలాఖరులోపు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్